తాకట్లో ఉన్న మీ బంగారాన్ని నమ్మి కష్టాల్ని కాంపౌండ్ వాల్ దాటించే వన్ అండ్ ఓన్లీ సొల్యూషన్ ప్రైమ్ గోల్డ్ హబ్ మాత్రమే. కాంటాక్ట్ 8499938881. లోకేష్ కృషి అద్భుతం. తిరిగి వచ్చిన తెలుగువారు. సో ఏదైతే నేపాల్లో జరుగుతున్న అల్లర్లు, ఈ నేపథ్యంలోనే అక్కడ తెలుగువారు చాలా వరకు ఇబ్బంది పడుతున్నారు అని చెప్పేసి ఎంతో బాధ్యతగా మంత్రి అయినటువంటి నారా లోకేష్ గారు నిన్న అనంతపూర్లో ఓ ప్రక్కన సూపర్ సక్సెస్ అనే అక్కడ వాళ్ళు ఆ యొక్క ప్రోగ్రాం పెట్టుకున్నా కానీ దానికి వెళ్లకుండా ఎంతో బాధ్యతగా ఆయన అమరావతిలో కూర్చొని ఇదంతా కూడా ఆర్గనైజ్ చేసుకోవడం అంటే మామూలు విషయం కాదండి. ఎందుకంటే ఇక్కడ ఆ కమిట్మెంట్, రాజకీయాల్లో చాలామంది నాయకులు ఉంటారు కానీ కమిట్మెంటు ప్రజల పట్ల, ప్రజల ఆకాంక్షలు, ప్రజల అభిమానాలు పొందాలి అని అంటే ఆషామాషి వ్యవహారం కాదు. ఎందుకంటే దానికి ప్రత్యక్ష నిదర్శనమే ఈ యొక్క ఘటన. ఇదేదో నారా లోకేష్ గారిని పొగడడం కోసం ఇంకోటి కోసం కాదు. నారా లోకేష్ గారే కాదు, పవన్ కళ్యాణ్ గారే కాదు, ఎవరు చేసినా, జగన్మోహన్ రెడ్డి గారు చేసినా ఇట్లాంటి వాటిని ఖచ్చితంగా అభినందించాల్సిందే. ఇంతకీ ఆ యొక్క నేపాల్లో ఉన్నటువంటి తెలుగువారు వాళ్ళు తిరుగు ప్రయాణం చేస్తూ వాళ్ళ యొక్క అభిప్రాయాల్ని, వాళ్ళ యొక్క ఆనందాన్ని పంచుకున్న వీడియోను కూడా మీకు చూపిస్తాను. ఆ తర్వాత దీనిపైన మనం విశ్లేషించుకుందాం. వైజాగ్ నుంచి వచ్చిన 10 మంది పొకారా నుంచి ఇక్కడికి కాట్మండు వచ్చాము. కాట్మండు ఫ్లైట్ ఎక్కేసాము, వైజాగ్ వస్తున్నాము. ఇదంతా మన గౌరవనీయ ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు, లోకేష్ గారు, హోమ్ మినిస్టర్ అనిత గారు, అలాగే మన కేబినెట్ మినిస్టర్ రామ్మోహన్ నాయుడు గారు, వీరందరికీ ప్రత్యేక ధన్యవాదాలు. ఏపీ భవన్ ఆఫీషియల్స్ అందరికీ కూడా ధన్యవాదాలు. అలాగే విశాఖ ఎంపీ శ్రీభరత్ గారికి కూడా ధన్యవాదాలు. అలాగే మన అఫీషియల్స్ అందరూ, ఆర్టీజీఎస్ అఫీషియల్స్, ఎన్ఆర్టీ అఫీషియల్స్, ఎవ్రీబడి అన్స్టింటింగ్ సపోర్ట్ అండ్ మోరల్ సపోర్ట్ ఇచ్చి మమ్మల్ని ఇంత జాగ్రత్తగా తీసుకొచ్చి విశాఖపట్నం తీసుకొస్తున్నందుకు మనం మన ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఎల్ఐసి ఎంప్లాయీస్ గా మేము అందరం ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాము. మా డ్రామా నుంచి ఇంత చక్కగా మమ్మల్ని తీసుకొచ్చిన మన మంత్రివర్యులు అందరికీ కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలు. సో ఇది వాళ్ళ యొక్క స్పందన. సో ఇట్లాంటిది కదా వాళ్ళు కోరుకుంటుంది. ఇదే కాదు, మన ప్రజాస్వామ్యంలో ప్రజల చేత ఎన్నుకోబడిన నాయకులు ఎవరైనా సరే ఈ తరహాల ఎంతో బాధ్యతగా వాళ్ళ యొక్క నాయకత్వాన్ని చూపించుకోవాలి. ఎట్ ద సేమ్ టైం వాళ్ళు ఉన్న పదవులకి న్యాయం చేయాలి అంటే ఇదే. ఎందుకంటే సర్వసాధారణంగా రాజకీయాలు ఎలా ఉంటాయి అంటేనండి, అఫ్కోర్స్ ప్రయత్నాలు జరుగుతూనే ఉంటాయి, కానీ కంప్లీట్గా దానికోసమే డెడికేటెడ్గా కూర్చొని వాళ్ళని అక్కడ నుంచి ఇక్కడ వరకు సురక్షితంగా తీసుకొచ్చేంత వరకు కూడా ప్రతి క్షణం మానిటర్ చేసుకుంటూ వాళ్ళకి ఎటువంటి ఇబ్బందులు తలెత్తుకోకుండా ఓ ప్రక్కన కేంద్ర ప్రభుత్వ సహాయ సహకారాలు తీసుకుంటూ, మన అదృష్టం ఏమో కానీ కేంద్ర మంత్రులు, అందులో విమానయాన శాఖకు సంబంధించి కూడా రామ్మోహన్ నాయుడు గారు ఉన్నారు. సో వాళ్ళందరికీ కూడా వాళ్ళ యొక్క కృతజ్ఞతలు తెలియజేస్తూ ఉన్నారు. ఇక్కడ మనం గుర్తించవలసిన అంశం ఏంటి అంటే, ఇది నారా లోకేష్ గారు పక్కా ప్లానింగ్తో చక్కగా ఎక్కడ ఎటువంటి ఇబ్బందులు తలెత్తుకోకుండా తీసుకురాగలిగారు అని అంటే, ఇదే లోకేష్ గారిని ఎంతమంది ఎన్ని రకాలుగా అవమానించారండి. ఆయన అసలు రాజకీయాలకు పనికిరాడు, నాయకత్వ లక్షణాలే లేవు అని ఎంతోమంది ఎన్నో రకాలుగా అవహేళన చేశారు. సో ఎక్కడ పోగొట్టుకున్నామో మరలా అక్కడే వెతుక్కొని సాధించాలి అనే పట్టుదలతో అదే మంగళగిరిలో 2019లో ఓడిపోయినప్పుడు మరలా 2024లో అత్యంత మెజారిటీతో, చరిత్రలో మంగళగిరి నియోజకవర్గంలో ఎన్నడూ లేని విధంగా 91,000 మెజారిటీతో అక్కడ గెలుపొందారు అని అంటే ఎక్కడైతే పోగొట్టుకున్నారో అక్కడే సాధించుకున్నారు అనే దానికి నిదర్శనం. అదే తరహాలో ఆయనకి అసలు నాయకత్వ లక్షణాలే లేవు అన్న దగ్గర నుంచి ప్రజల యొక్క కష్టాలు అవన్నీ కూడా యువగళం యాత్రలో తెలుసుకొని ఒక నాయకుడిగా రూపుదిద్దుకున్నారంటే నిజంగా తెలుగుదేశం పార్టీ భవిష్యత్తులో కూడా బ్రహ్మాండంగా ఆయన నాయకత్వంలో నడుస్తుంది అని చెప్పేసి తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు సైతం చాలా బలంగా నమ్ముతున్నారు, విశ్వసిస్తున్నారు అని అంటే
దానికి ప్రత్యక్ష ఉదాహరణ ఇదే. సో ఈ విధంగా ఏ పార్టీ నాయకులైనా సరే అధికారం వచ్చినప్పుడు ఎంతో బాధ్యతగా ఉంటే ఖచ్చితంగా ప్రజలందరూ కూడా ఎంతో సంతోషంగా ఉంటారు. అది పార్టీలతో సంబంధం లేదు. మనకి ఏ రాజకీయ పార్టీ నాయకుడైనా సరే ప్రజలకి అందుబాటులో ఉండాలి నిరంతరం. అట్ ద సేమ్ టైం వాళ్ళ కష్టాలు మన కష్టాలుగా భావించి వాళ్ళు ముందడుగు వేశారనుకోండి, ప్రజలు అటువంటి నాయకుల్ని మరలా గెలిపించాలనుకుంటారు. సో ఎవరు మంచి చేశారు, ఎవరు చెడు చేశారు అనేది ప్రజలే నిర్ణయిస్తారు. సో వాళ్ళు నిర్ణయించడానికి గల కారణాలు ఏంటి అంటే, ఇట్లాంటి పరిస్థితులు తలెత్తినప్పుడే వాళ్ళలోని నాయకత్వ లక్షణాలు బయటపడతా ఉంటాయి. ఉదాహరణకి గత సంవత్సరం సెప్టెంబర్ 1వ తేదీ అలాగే ఆగస్టు 31 నుంచి వరదలు ముంచెత్తాయి. ఎట్ ద సేమ్ టైం బుడమేరు పొంగింది. మరి ఆ సమయంలో విజయవాడ వాసులు ఎన్ని ఇబ్బందులు పడ్డారు. అప్పుడు ప్రభుత్వం ఎంత అలర్ట్గా ఎంత బాధ్యతగా వ్యవహరించింది. సో నిరంతరం అక్కడ కృషి చేస్తూ ఉంటే ఆఫ్కోర్స్ విమర్శలు చేసేవాళ్ళు ఉంటారు కదా, మునిగిపోయింది ఇదిగో అందుకనే రాజధాని మునిగిపోతుందని చెప్పేసి అని. అసలు బుడమేరు పొంగిన దానివల్ల అది మునిగింది. ఆ బుడమేరు పొంగడానికి గల కారణం ఏంటి? అక్కడ అక్రమ నిర్మాణాలు. సో అక్రమ నిర్మాణాలను తీసేస్తే మరలా దానిపైన కూడా విమర్శలు వస్తూ ఉంటాయి. సో ఇలా వీటన్నిటిని అధిగమించాలి అని అంటే ఇట్లాంటి విపత్తులు లేదా ఇట్లాంటి దారుణ పరిస్థితులు ఎదురైనప్పుడు అవి ఎలా ట్యాకిల్ చేశారు అనేది చాలా కీలకంగా ఉంటుంది. సో ఇక్కడ ప్రధానంగా మనం చెప్పుకోవాల్సింది ఏంటి అంటే, లోకేష్ గారు 100% అక్కడ వాళ్ళకి ఏ విధంగా జాగ్రత్తగా తీసుకురావాలనే దాంట్లో సక్సెస్ సాధించారు. సో ప్రక్కన పార్టీకి ప్రభుత్వానికి సంబంధించిన కార్యక్రమాలు అనేటివి కూడా ప్రక్కన పెట్టేసి ప్రజలే నాకు ముఖ్యం అనే తరహాలో ఇక్కడ చూడండి, ఎవరి జాబ్ వాళ్ళు పర్ఫెక్ట్గా అసైన్ చేసుకుంటున్నారు. చంద్రబాబు నాయుడు గారు అలాగే డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు అక్కడ అనంతపురం సూపర్ సక్సెస్కి వెళ్ళారు. సో అట్ ద సేమ్ టైం నారా లోకేష్ గారు ఈ టాస్క్ తీసుకున్నారు. ఆ టాస్క్ అంటే ఎక్కడా కూడా ప్రభుత్వం నిర్లక్ష్య ధోరణితో వ్యవహరించట్లా. ఈ విషయాన్ని మనం గుర్తుపెట్టుకోవాలి. సో ఇది వైసీపీ వాళ్ళు చేసినా ఖచ్చితంగా అభినందిస్తారు. అది వాళ్ళు చేసినా వీళ్ళు చేసినా ఎవరు చేశారు అనేది కాకుండా ప్రభుత్వం, పార్టీలు కాదండి, ప్రభుత్వం చేసింది. సో ఆ ప్రభుత్వాన్ని మాత్రం ఎవరైనా సరే అభినందించాల్సిందే. అక్కడ వ్యక్తులు కాదు, అధికారులు కూడా దీని వెనకాల ఎంత కృషి చేశారు ఆ అధికారులను కూడా గుర్తించాలి అనే ఉద్దేశంపైనే వాళ్ళ యొక్క కృతజ్ఞతలను కూడా ఆ హయ్యర్ అఫీషియల్స్కి చెప్పడం జరిగింది. సో ఈ ప్రకారంగా ప్రతి నాయకుడు కూడా ప్రజల కోసమే కమిట్మెంట్తో పనిచేస్తే ప్రజలు ఎంతకాలమైనా అలాగే వాళ్ళ మనసులో ముద్ర వేసుకుంటారు. సో అలా కాకుండా ఏదో తాత్కాలికంగా మనకు అధికారం వచ్చేసింది కదా అని చెప్పేసి ప్రజల నెత్తి మీద ఎక్కేసి డ్యాన్స్ చేద్దాం అనుకున్నారనుకోండి, ఎవరైతే నెత్తి మీద ఎక్కించుకున్నారో వాళ్ళే లాగి నేలకేసి కుట్టేస్తారు. సో కాబట్టి ప్రజాస్వామ్యంలో ఎప్పుడు ప్రజలే దేవుళ్ళు అని చెప్పేసి స్లోగన్స్లో కాదు, అక్కడ ఏదైతే ఆ పన్నుల రూపంలో చూపించాలి. అట్ ద సేమ్ టైం వాళ్ళకి ఎటువంటి అసౌకర్యం కలగకుండా చూసుకున్నవాడే నిజమైన నాయకుడిగా రూపుదిద్దుకుంటూ ఉంటారని చెప్పేసి అయితే మాత్రం మనం అర్థం చేసుకోవాలి. ఈ వీడియో పైన మీ అభిప్రాయం, ప్రధానంగా నారా లోకేష్ గారు ఏదైతే ఈ నేపాల్లో ఇరుక్కుపోయిన తెలుగు వాళ్ళని ఎంత సురక్షితంగా తీసుకువచ్చారు అనే దానిపైన మీ అభిప్రాయం కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. థ్యాంక్ యూ.